అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. ఈ మొత్తం నెహెమ్యా 2వ అధ్యాయం 20 వచనాలు. 20 వచనాల్లో ఒక 2 భాగాలుగా మనం దీన్ని చూడవచ్చు. 2 భాగాలుగా. మొదటి భాగం 2వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు నెహెమ్యా ప్రార్థనకు జవాబు. నెహెమ్యా ప్రార్థనకు జవాబు. 9 నుంచి 20 వచనాల వరకు తన పని కొరకు నెహెమ్యా యొక్క సిద్ధపాటు. తన పని కొరకు నెహెమ్యా యొక్క సిద్ధపాటు. ఈ 2 భాగాలను మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా ప్రార్థనకు జవాబుని మొట్టమొదటిగా మనం ధ్యానం చేసుకుందాం. దాంట్లో నెహెమ్యాకు దేవుడు ఒక అవకాశం దొరకటం, అతడు పొందిన జవాబు మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. మొదటి 4 వచనాలు బైబిల్లో ఉన్న వారందరూ తీద్దాం. మొదటి 4 వచనాలు చదువుకుందాం. అటు తరువాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో సీసాను మాసమందు రాజు ద్రాక్షరసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షరసము తీసుకుని రాజునకు అందించితిని. అందుకు పూర్వము నేనెన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరులు సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. ఇక్కడ మొట్టమొదటి వచనంలో అర్తహషస్త రాజు ఏలుబడి కాలం 20 సంవత్సరములు. అప్పటికి ఆయన రాజుగా 20 సంవత్సరాలు పరిపాలన జరుగుతూ ఉంది. ఇప్పుడు సీసాను మాసంలో నెహెమ్యా రాజుగారికి దగ్గరికి వెళ్ళటానికి అవకాశం దొరికింది. మనం మొదటి వచనం చూస్తే, మొదటి అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరములో కిస్లేపు మాసమున నేను షోషాను కోటలో ఉండగా. ఏ మాసం అది చెప్పాలి? కిస్లేపు మాసము. ఇప్పుడు ఏ మాసాన్న రాజుగారిని కలుసుకుంటున్నాడంటే సీసాను మాసం. ఇప్పుడు నెహెమ్యా గారి దగ్గరికి వాళ్ళ అన్నదమ్ములు లేక వాళ్ళ ఇరుగు పొరుగు వారు వచ్చి ఆయనకు యెరూషలేము గురించి చెప్పింది కిస్లేపు మాసము. ఈయన రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారి దగ్గర అభ్యర్థన చేసుకోవడానికి అవకాశం దొరికింది సీసాను మాసం. దగ్గరగా నీసాను మాసం. ఈ మాసం మధ్యలో 4 నెలలు సమయం జరిగింది. 4 నెలలు అంటే మనం అనుకుంటున్న ఈ కిస్లేపు మాసం నవంబరు డిసెంబర్లో వస్తుంది. ఈ నీసాను మాసము మార్చి ఏప్రిల్లో వస్తుంది. ఈ 4 నెలలు ఏం చేశాడు? ఈ 4 నెలలు ఏం చేశాడంటే మొదటి అధ్యాయం మనం ధ్యానం చేసాము. 4 నుంచి 11 వచనాలు ప్రార్థన చేశాడు. 4 నెలలు ఆయన ప్రార్థన చేశాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారు నేను చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి, రాజుగారు నా మనవిని ఆలకించాలి, రాజుగారు నా పట్ల దయ చూపించాలి, రాజుగారు నేను సెలవు అడిగినప్పుడు నాకు సెలవు కావాలయ్యా, ఇంతకాలం ముందుగానే అన్నీ రెడీ చేసుకున్నాడు. ఎంతకాలం సెలవు పెట్టాలి,
ఎంతకాలంలో పని ముగించుకోగలను, ఎంతకాలంలో పని ముగించుకుని నేను రాగలను, ఇవన్నీ ఈ 4 నెలల వ్యవధిలో ప్రార్థన చేసి సిద్ధపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయనకు వచ్చిన బాధ్యత చూడండి, ఆయనకున్న భారం చూడండి. నా యెరూషలేము పట్టణం ప్రాకారాలు కూడిపోయినాయి, నా దేవుని మందిరముగా పిలువబడుతున్న యెరూషలేము మందిరం పాడైపోయింది. ఎజ్రా శాస్త్రి మొదటగా వెళ్ళాడు, యాజకుడిగా పని ప్రారంభించాడు, కానీ కొనసాగించలేకపోయాడు. ఆటంకాలు వచ్చినాయి, అభ్యంతరాలు వచ్చినాయి. రాజుగారి దగ్గరికి లేఖ వచ్చింది. ఏ రాజుగారి దగ్గర నెహెమ్యా పని చేస్తున్నాడు, ఆ రాజుగారి ఆ పని నిలిపివేయండి అని చెప్పాడు. నిలిపివేయండి అని చెప్పిన రాజుగారి దగ్గరికి వెళ్ళి తిరిగి పర్మిషన్ తీసుకోవటానికి ఉపవాసం ఉండి ప్రార్థించాడు. చాలా కష్టతరమైన పని ఇది. అదే రాజు ఆ గోడలు కట్టడానికి వీల్లేదు, ఆ మందిరంని శుభ్రం చేయడానికి వీల్లేదని అధికారంగా పని నిలిపివేశాడు. అదే రాజు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు పర్మిషన్ అడగబోతున్నాడు. ప్రార్థనాపూర్వకంగా దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మన జీవితంలో ఏదైనా పని చేయాలన్నప్పుడు మొదటిగా మనం కొంతకాలం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవుడు అనుకూల సమయం ఇచ్చేంత వరకు ఎదురు చూడాలి. ఎన్నోసార్లు మనం దేవుని మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు మనం అన్నాం, యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొందుకుంటాం, నూతన బలం వస్తుంది. అంతేగాని మనము ఈ లోకంలో దేనివైపు దానివైపు చూస్తే ఎదురు చూస్తే ఉన్న బలం పోతుంది, నిరుత్సాహం ఎదురుస్తుంది. దేవుని పని చేయటానికి అవకాశం కోసం నెహెమ్యా ఎదురు చూశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. 4 నెలలు ఎదురు చూశాడు. తర్వాత మనం 2-3 వచనాలు ఒకసారి. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనది కలిగినది నాతో అనగా. రాజే అంటున్నాడు నెహెమ్యా మొహం చూసి, ఏంది నీ ముఖం అలా ఉంది, నీకేం జబ్బు లేదుగా. జబ్బు కాదు అది, ఏదో నీలో దుఃఖం ఉంది. నువ్వు దేనికోసమో బాధపడుతున్నావు, దేనికోసమో చింతిస్తున్నావు, నీ హృదయంలో ఉన్న దుఃఖం నాకు కనబడుతుంది అని అడిగేశాడు. అడిగిన వెంటనే నేను మిగుల భయపడి, నెహెమ్యా భయపడుతున్నాడు. ఎందుకు? నెహెమ్యా ఒక ఉద్యోగం ఏంటి? రాజుగారికి గిన్నె అందించు ఉద్యోగం, ద్రాక్షారసం, భోజనం, ఇవన్నీ నెహెమ్యా గారే చూసుకుంటూ ఉంటారు. అక్కడ మంత్రులు అందరూ ఉన్న సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రాజుగారు ద్రాక్షారసం అందించడానికి ఆడ కూర్చున్నాడు. ద్రాక్షారసం అందిస్తున్నప్పుడు నెహెమ్యా యొక్క ముఖం వైపు రాజుగారు చూశారు. హల్లెలూయా. ముఖం వైపు చూశాడు. ఆ ముఖం ఎలా ఉంది? వికారంగా ఉంది, దుఃఖంతో నిండిపోయింది. నిజమే, కొంత బాధ గుండెల్లో ఉన్నప్పుడు బయటికి ముఖం ఆనందంగా ఉంటుందా? ఏడ్చి ఉన్న ముఖం ఎలా ఉంటుంది? ఏడ్చి దేవుని సన్నిధిలో, ప్రభువా ఇదిగో ఈ రాజుగారి హృదయం మార్చు, నేను వెళ్ళాలి, ఆ పని చేయాలి అని ఎంత ఏడ్చాడో, ఎంత దుఃఖపడ్డాడో అదంతా రాజుగారికి కనబడుతుంది. అదంతా రాజుగారు చూసి ఏంది నీ ముఖం అలా ఉంది, హృదయం వికారంతో, హృదయ దుఃఖంతో ఉంది నీ ముఖం అనగానే భయం వేసింది. ఎందుకంటే రోగంతో ఉన్నవాడు రాజుగారికి ద్రాక్షారసం అందించడానికి రాకూడదు. ఈయన మెడికల్ డిపార్ట్మెంట్ లాంటి వాడు, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండి ఆయనకు ఆహారం అందించాలి.
అనారోగ్యంతో ఉన్నవాడు వచ్చి ఆహారం అందిస్తే వాడు అనారోగ్యం ఎదుటి వారికి సోకుతుంది కదా. అమ్మేం చెబుతుంది, ఒరేయ్ జలుబుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళమాకరా, జలుబుండా వాళ్ళ దగ్గరికి వెళ్తే నీకు జలుబు వస్తుంది, ఏం రాజేష్ అంటారా అనరా, దగ్గుతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచోమాకరా, ఆ తుప్పర్లో పడితే నీకు కూడా దగ్గు వస్తుంది. వ్యాధితో ఉన్నవాడు, బాధతో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళమాకండ్రా, అవి సోకుతాయి. సహజంగా మనకనే మాటే కదా ఇది ఎప్పటి నుంచో ఉంది. మరి ఇలా ఉండి రాజుగారికి గిన్నె ఎందుకు అందియడానికి వెళ్ళాడు? ఇప్పుడు రాజుగారు అడిగాడు, భయం రాదా? వస్తుంది. ఎలా రోగంతో ఉన్నప్పుడు నాకేం దగ్గరికి ఎందుకు వచ్చు, సెలవు పెట్టాలొచ్చు కదా అంటే అంటాడు, అసలు రోగంతో ఉన్నప్పుడు నాకు దగ్గరికి ఎందుకు వచ్చావని చెప్పి చంపుతాడు. రాజుగారి ఇష్టం ఇది. రాజుగారికి ఏమైనా అనిపిస్తే అది చేసేస్తాడు. మరి నెహెమ్యా ఎలాగెళ్ళాడంటావు? నెహెమ్యా ప్రాణానికి తెగించి వెళ్ళాడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని పని జరగాలి, దేవుని పని ప్రారంభం అవ్వాలి. ఆగిపోయిన పని నా ద్వారా తిరిగి ప్రారంభం అవ్వాలి. ప్రారంభం అవ్వాలంటే నా ప్రాణాన్ని పణంగానే పెట్టి రాజుగారి దగ్గర నేను పర్మిషన్ తీసుకోవాలి. ఆమేన్. వింటున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని పని జరగాలంటే, సంఘపు పని జరగాలంటే, దేవుని రాజ్యం విస్తరించాలంటే నీవు పూనుకోవాలి. ఎంతగా పూనుకోవాలంటే నీ ప్రాణం పెట్టేంతగా పూనుకోవాలి. దానికోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయకూడదు. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో నా స్వరక్తం ఇచ్చి నేను సంఘమును హల్లెలూయా, యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. స్వరక్తముతో సంపాదిస్తున్నాడు ఆయన సంఘాన్ని. అదేవిధంగా మరొక వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ వచనం 25 నుంచి 27 వచనాలు మనం ఒకసారి చూస్తే, 25 నుంచి 27వ వచనం మనం చూస్తే, నేను రెండో భాగం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేనికోసం? సంఘం. సంఘం ఎట్లాంటిదైనా, అది కలంకమైన ముడతైనా ఏ విధంగా ఉన్నా ఆ సంఘాన్ని పవిత్రపరచాలని వాక్యముతో ఉతక స్నానము చేయించి ఆ సంఘం బాగుండాలని, ఆ సంఘాన్ని ప్రేమించి నా ప్రభు యేసుక్రీస్తు వారు తన్ను తాను సంఘము కొరకు అర్పించుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఈ నెహెమ్యా చేస్తే పని చూస్తుంటే యేసుక్రీస్తుని పోలి ఉన్నట్టు కనిపించట్లా మనకి? యేసుక్రీస్తు పోలికలు నెహెమ్యాలో కనబడుతులా? అవును. నెహెమ్యా ప్రాణానికి తెగించి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. నెహెమ్యా ప్రాణానికి తెగించి రాజుతో మాట్లాడబోతున్నాడు. ఏ రోజైనా దేవుని రాజ్య పని కొరకు నీవు పూనుకున్నావా? నీ కుటుంబం పూనుకుందా? నెహెమ్యాను చూసి మనం ఈ పాట నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. నేను మిగులు భయపడి రాజు చిరంజీవి అగునుగాక. రాజుగారిని జ్ఞానంతో మాట్లాడుతున్నాడు రాజుగారితో. రాజా నువ్వు చిరంజీవివి. పొగుడుతున్నాడు రాజుగారిని, ఘనపరుస్తున్నాడు రాజుగారిని, గౌరవిస్తున్నాడు రాజుగారిని. ఇంకో మాట చెప్పమంటారా? తర్వాత ఏమన్నా తెలుసా? ఈయన ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి. ఈయన ఏం చేయాలి? యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టించాలి. ఈయన ఏం చేయాలి? యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని బాగు చేయాలి. మరి ఇక్కడ యెరూషలేము అనే పదం వాడనే వాడలా. ఎందుకో తెలుసా? యెరూషలేము అంటే మళ్ళా రాజుగారికి కోపం వస్తుందేమో. యెరూషలేములో మందిర నిర్మాణం ఆపివేశాడు.
గోడల నిర్మాణం ఆపివేశాడు. యెరూషలేము అనకుండా ఆయన దయ కలిగే విధంగా. బిడ్డలారా జాగ్రత్తగా వినండి, సహోదరుల జాగ్రత్తగా వినండి. ఎదుటి వారిని రెచ్చగొడతాం చాలా సులువు, ఎదుటి వారి దయ పొందుకునే విధంగా మాట్లాడటం చాలా కష్టం. అలా మాట్లాడాలి అంటే నన్ను నేను తగ్గించుకోవాలి, ఎదుటి వారిని గొప్పవాళ్ళని చేయాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నువ్వు తగ్గించుకుని నీ సహోదరుని హెచ్చించే విధంగా ఎప్పుడైనా మాట్లాడావా? మాట్లాడుతున్నావంటే దేవుని రాజ్య విస్తరణలో నీ పని ప్రారంభమైందని అర్థం. ఆమేన్. నీ సహోదరుని ఒక అక్కగా, చెల్లిగా, నీకంటే గొప్పదానిగా ఆలోచిస్తూ గొప్ప చేసి మాట్లాడుతున్నావంటే నువ్వు దేవుని రాజ్య విస్తరణలో ముందుకెళ్తున్నట్టు, పని ప్రారంభించినట్టే. ఆమేన్. హల్లెలూయా. రాజు నువ్వు చిరంజీవివి అని పొగిడి తర్వాత ఏమంటున్నాడు? నా పితరులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖమును లేకపోవునా అని రాజుతో అంటని. ఏమన్నాడు? యెరూషలేమనలా, నా పితరులు, మా తాతలు ముత్తాతలు ఉన్న ప్రదేశము, పట్టణము, వారు పాతిపెట్టబడిన సమాధులుండే పట్టణము పాడైపోయింది, దాని గుమ్మాలు పాడైపోయినాయి అంటే ఎదుటి వారికి అయ్యో పాపం వీళ్ళ పితరులు సమాధులుండే పట్టణం పాడైపోయిందని దయ కలగాలి. ఎంత జ్ఞానవంతుడు నెహెమ్యా. దేవుని బిడ్డగా నీకు అజ్ఞానం కావాలి, అజ్ఞానం దేవుడిస్తాడు నీకు. నాకు అజ్ఞానం కావాలి, దేవుడు నాకు అజ్ఞానం ఇస్తాడు. ఎవరికైనా మీలో జ్ఞానము కొదువున ఎడలా నన్ను అడగండి, నేను మీకు అది ధారాళముగా ఇస్తాను. యాకోబు రాసేది మాట, ధారాళముగా. నాకు తెలివితేటలు లేవని అనుకోమాకండి. క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి దేవుడు తెలివితేటలను ఇస్తాడు. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ప్రభువైన యేసుక్రీస్తులో గుప్తమై ఉన్నాయి. హల్లెలూయా. ఆ మాట చెప్పాడు. అయ్యా యెరూషలేము అనకుండా నా పితరులు, మా తాత ముత్తాతలు సమాధులు పాతిపెట్టబడిన ఆ పట్టణం పాడైపోయిందయ్యా, దాని గుమ్మాలు పాడైపోయినాయ్యా, ఆ సమాధులు ఉన్న పట్టణం నాశనం అయిపోయింది, కాల్చబడిందయ్యా. అది అలాగుంటే నాకు ఏడుపు రాదంటయ్యా, అది అలాగుంటే నాకు బాధ రాదంటయ్యా. అదయ్యా నా దుఃఖ ముఖము. హల్లెలూయా. ఈ సమయంలో నేను ఒక మాట చెప్పాలని ప్రేరణ కలుగుతుంది. మీలో యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఎంతమంది? ఒకసారి చేతులు ఎత్తండి. యేసయ్య నా దేవుడు అని అంగీకరించిన వారు అంగీకరించేవా లేదా? బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది? ఈ మాట అడిగితే బాప్తీసం నా దేవుడు యేసయ్య అని తీసుకున్నావా? వెరీ గుడ్. ఎందుకు తీసుకున్నావు? నాకు మన ఎందుకు తీసుకున్నావు చెప్పాలి. ఎందుకు తీసుకున్నావు? ఏంది మౌనం అంగీకారమా? దీనికి ఏం కాదే, జవాబు కావాలి. యేసయ్య అడుగుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, బాప్తిస్మం నువ్వెందుకు తీసుకున్నావు? నమ్మి తీసుకున్నావు. ఇంకా నా ప్రాణాన్ని యేసయ్యకి అప్పచెప్పాలని తీసుకున్నా. ఆయన ప్రాణం యేసయ్యకి అప్పచెప్పాలి. ఇంకా ఇంకా ఏం రవి స్పీడ్ తగ్గింది. రావాలి నువ్వు చెప్పే, నువ్వు అనుకున్న మాట చెప్పే. బాప్తిసం ఎందుకు తీసుకున్నారు? దేవునిలో రక్షణ ఉందని తీసుకున్నాం. ఏమి ఆ రక్షణ? ఏంటి ఆ రక్షణ? చెప్పలేరా? చెప్పండి, ఏంటి ఆ రక్షణ? పీటర్ పాల్, ఏంటి ఆ రక్షణ? యేసుక్రీస్తుని అంగీకరించకపోతే నిత్య నాశనం, నరకం. యేసుక్రీస్తుని అంగీకరిస్తే యేసుతో నిత్య జీవం. హల్లెలూయా. ఇది అతి ప్రాముఖ్యమైనది.
అంటే మర్చిపోయారు మీరు, అందుకే మీకు వ్యాధం లేదు. అర్థమవుతుందా? యేసయ్యను ఎందుకు అంగీకరించావు తెలుసా? చనిపోయిన తర్వాత ధనవంతుడు పడే యాతన నువ్వు పడకూడదని నువ్వు నమ్మావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏముంది అక్కడ? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇందుకు మనం రక్షించబడ్డాం. ఇప్పుడు చెబుతున్నా, మీ కుటుంబ సభ్యులు, మీ రక్త సంబంధికులు ఇంకా రక్షించబడ్డా, వాళ్ళ గురించి ఒక్క బొట్టు కూడా మనకి కన్నీరు కారణం ఏం తెలుసా? ఇది నీకు ఇంకా అర్థం కాల. ఏమని? నేను నిత్యరాజ్యములోకి యేసుక్రీస్తుతో ఉండటానికి వెళ్తాను, వాళ్ళు నరక వేతన పడతారు. అయ్యో అనే బాధ నీకు లేదు. నెహెమ్యాకు ఆ బాధ ఉంది. అయ్యో నా పట్టణం, అయ్యో నా మందిరం అని ఏడుపు ఉంది. ఆ ఏడుపు ప్రాణానికి తెగించేటట్టుగా చేసింది. హల్లెలూయా. సువార్త ఆ బాధ ఉంటేనే చెప్పగలవు నువ్వు. ఒక పిల్లవాడు, నా సొంత సహోదరుడు, నా సొంత అక్క, తల్లి అగ్నిలో పడి కాలిపోతుంటే చూస్తూ ఉంటాను నేను. లాగను వెళ్ళి. మీరు లాగరా? ఏది మీ దగ్గర? లాగే మనసేది సంగమా? ఎంతమంది నశించిపోతారో తెలుసా? సమయం దగ్గరికి వచ్చింది. ఏది నీకు ఆ బాధ? ఏది ఆ దుఃఖం? ఏది ఆ ప్రార్థన? నెహెమ్యా ప్రార్థన చేశాడు. నెహెమ్యా ప్రాణానికి తెగించి రాజుతో మాట్లాడుతున్నాడు. రాజుగారికి ఏమాత్రం అర్థమయ్యే రీతిలో అర్థం కాకపోతే తల కట్ చేయండిరా అంటాడు, అంతే, ఇంక మాట్లేదు. జబ్బుతో నా దగ్గరికి వచ్చి నాకు ద్రాక్షారసం ఇస్తావా? కట్ చేయండిరా వీడిని అని అంటాడు. దేవుని మీద ఆధారపడి వెళుతున్నాడు. మనం ఈరోజు భయపడుతున్నాం ఈ మాట చెప్పడానికి కదా. ఇంకా అంతే, నువ్వు భయపడుతున్నావంటే నీకే ఇంకా క్లారిటీ లేదు. నేను నిత్య రాజ్యానికి వెళ్తాను, పరలోక రాజ్యానికి వెళ్తాను అని నీకు క్లారిటీ రావాలి. హల్లెలూయా. నీకు క్లారిటీ రావాలి. యేసు క్రీస్తుని అంగీకరిస్తే నేను నిత్య రాజ్యానికి వెళ్తాను, అక్కడ ఆనందం ఉంటుంది. యేసు క్రీస్తుని అంగీకరించకపోతే అది నా భార్య అయినా, నా తమ్ముడైనా, మా నాన్నైనా, మా అమ్మైనా నరకములో సస్తారు. వాళ్ళ కోసం నేనేం చేయాలి? వాళ్ళ కోసం నా ప్రయత్నం ఏంటి? నెహెమ్యాకు ఉంది. నా పితరులు సమాధులు చేయబడిన ఆ పట్టణం పాడైపోతుంది. సమాధులు చేయబడిన పట్టణం పాడైపోతుందయ్యా. ఆడకొచ్చి దేవుని వైపు మళ్ళీ ప్రార్థన చేస్తే జవాబిచ్చే మందిరంగా కట్టబడిన మందిరం పాడైపోయిందయ్యా. దాన్ని నేను కట్టాలి. నాకు బాధ ఉండదా? సహోదరుడా, బాధ లేదా మీకు? బాధ రావాలి. 5వ వచనం చూడు ఒకసారి. 5వ వచనం, నేను ఆకాశమందుల దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధిలో ఉండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యోధాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని మనవి చేసి తిని. యోధాదేశం అన్నాడు కానీ యెరూషలేము అని పదం వాడలా. ఎంత తెలివితేటలుగా జ్ఞానం దేవుడిచ్చాడు నెహెమ్యాకి. ఒక్క నిమిషం రెప్పపాటులో ప్రార్థన చేశాడు. ఏం చెప్పాలో ఈ సమాధానం? రెప్పపాటులో ఆకాశం మంది దేవునికి ప్రార్థన చేసి వెంటనే జవాబు చెప్పాడు. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చున్నాడుగా, నీ ప్రయాణమును ఎన్ని దినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదమని అడిగి నేను ఎంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. అంతవరకు ఒకసారి అయిపోయింది. 5వ వచనం వరకు. మళ్ళా కొంత సమయం జరిగిన తర్వాత రాజు రాణి కూర్చుండి ఉన్నప్పుడు మళ్ళా పిలిచాడు నెహెమ్యాని. పిలిచి, ఏంది నెహెమ్యా, మరి నన్ను అడిగావు, ఎప్పుడు వస్తావు? ఇప్పుడు వెళ్తే ఎప్పుడు వస్తావు?
నెహెమ్యా ముందుగానే సిద్ధం చేసుకున్నాడు. ఎన్ని రోజులు పడుతుంది నాకు, అయ్యా ఈ టయానికి వస్తానయ్యా, వస్తావా, వెరీ గుడ్, సరే అలాగే వెళ్ళరా అన్నాడు. వెంటనే చూడండి, నెహెమ్యా వెంటనే ఏమడుగుతున్నాడంటే, ఇదిగో ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని రాజునకు అనుకూలమైతే యూదా దేశమునకు నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది యువతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములను మానులను ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదుని ఇమ్మని అడిగితిని. అలాగూ నాకు తోడుగా ఉండు, నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించను. పర్మిషన్ అడిగాడు. అందరితో వదిలిపెట్టలా రాజుని. అయ్యా ఓకేనయ్యా, అయ్యా చిన్న పర్మిషన్, నేను వెళ్ళేటప్పుడు ఇగో మన అడవుల్లో అటు నుంచి వెళ్తానయ్యా, అక్కడ గుమ్మాలకి కావాల్సిన మొద్దులు కావాలి, నేను ఉండటానికి ఇల్లు కూడా చిన్నది కట్టుకోవాలిగా, దానికి కూడా మొద్దులు కావాలయ్యా, అవన్నిటికీ కొట్టించుకోవడానికి నువ్వు తాకేది ఇస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళకి చూపించి అవి తీసుకెళ్తానయ్యా. ఎంత ప్రేమగా అడుగుతున్నాడు సహోదరుడా. ఎదుటి వ్యక్తిని దేవుని రాజ్యం వైపు మనం తీసుకురావాలంటే మనలో ప్రేమ ఉండాలి. రాజుగారు అన్నిటినీ ఓకే అలాగే 9 నుంచి నెహెమ్యా యెరూషలేమునకు వచ్చుటం 9 నుంచి 10 వచనాలు. తరువాత నేను నది యువతలో ఉన్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదును అప్పగించింది. రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించను. హోరోనీడైన సన్బలట్ను, అమ్మోనీడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలుల క్షేమము కలుగు చేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. ఇంచుమించు ఆయన ఆ మార్గం అంతటిలో నడుచుకుంటా ఆ గుర్రాల మీద, ఆ రథాల మీద ఇవన్నీ ఈ దూలాలు ఇవన్నీ పర్మిషన్తో కొట్టించుకుని తీసుకుని రావడానికి, యెరూషలేము రావడానికి ఇంచుమించుగా 2 మాసాలు అయిందంట, 2 నెలలు పట్టిందంట. వచ్చారో లేదో ఇక్కడ 2 ఉన్నారు, సన్బలటును టోబియాను. వాళ్ళు ఒక అధికారులు. వాళ్ళు ఒరి మొన్న ఆపిచ్చాం పని, మళ్ళీ ఈడొచ్చాడా చేయటానికి, మన ఎట్టగా టాపిచ్చేసాము రాజుగారి పర్మిషన్తో, మళ్ళీ ఇతను వచ్చాడా మందిరాన్ని పునఃప్రారంభించడానికి అని చెప్పి లోన భయం వచ్చి ఏడిచారంట వాళ్ళు. హల్లెలూయా. సాతాను గిలగిల కొట్టుకులాడాలి మనం దేవుని రాజ్య పనిలో ముందుకు వెళ్తున్నప్పుడు. ఎటు చెప్పలు కొడదాం. హల్లెలూయా. సాతానుకు వణుకు పుట్టాలి, సాతాను ప్రజలకు వణుకు పుట్టాలి, దేవుని వ్యతిరేకులకు వణుకు పుట్టాలి. దేవుని పని జరుగుటలో ముందుకు సాగుతున్నప్పుడు సన్బలటును టోబియాను వణుకు పుట్టింది. భయపడ్డారంట. 11 నుంచి 11 వచనాలు చూస్తే, 16 వచనాలు చూస్తే, అతడు ప్రాకారములను పరిశీలించుట జరిగినది తాను చూచినది ఎవరితోనూ చెప్పలేదంట. చూడండి అక్కడ ఒకసారి ఆ వచనాలు మనం చదువు. అతడు నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉన్నాను. వెళ్ళంగానే ఏం పని చేయలే, 3 రోజులు రెస్ట్ తీసుకున్నాడు. రాత్రి అందు నేను నాతో కూడా ఉన్న కొందరును లేచితిమి. యెరూషలేమును గురించి దేవుడు నా హృదయంలో పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనూ చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. ఇక్కడ పశువు అని రాశారు. ఆయన ఆ రోజు వాడింది గాడిద మీద వెళ్ళాడు. నేను రాత్రికాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటకు పెంట ద్వారము దగ్గరకు పోయి పడద్రోబైన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినను. తరువాత నేను బుగ్గ గుమ్మములకు వచ్చి రాజు కోనేటికి వెళ్ళితిని గాని నేను ఎక్కి ఉన్న పశువు పోవుటకు ఎడమ లేకపోయిన. నేను రాత్రి అందు
మడుగు దగ్గర నుండి పోయి ప్రకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో పడి తిరిగి వచ్చి తిని. అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే కానీ యాజకులకే కానీ యజమానులకే కానీ అధికారులకే కానీ పనిచేయు ఇతరమైన వారికే కానీ నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. ఈ వచనాలు దేవుని కార్యం ఏంటంటే ఆయన యెరూషలేము వెళ్ళాడు. ఏం పని చేయాలా అని చెప్పి 3 రోజులు ఆలోచించాడు. తర్వాత రాత్రి కాలంలో వెళ్ళి ఎక్కడెక్కడ పని ఉంది, అసలు ఎలాగుంది అని రహస్యంగా అంతా చూసి వచ్చాడు. కానీ ఎవరితో ఏం చెప్పాల, మనసును పెట్టుకుని ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 17 నుంచి 20 వచనాలు ఇక్కడి నుంచే పని ప్రారంభమవుతుంది. జనులకు ఒక సవాలుని విసిరి పని ప్రారంభించడం కూడా జరుగుతుంది. 17వ వచనం చూద్దాం. అయితే వారితో నేను ఎట్లంటే, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూసి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములు మరలా కట్టుదుము రండి. అందరినీ సమకూర్చి ఎట్లా మాట్లాడుతున్నాడు? రండి కడదాం అని అంటున్నాడా? అంటే రారు. అయ్యా మొన్న ఎజ్రా గారు వచ్చారు, కడదామన్నారు, పని ప్రారంభించాం, మధ్యలో ఆపేశారు, ఎన్ని శ్రమలు వచ్చినాయి అయ్యా, ఆటంకాలు వచ్చినాయి, ఇంకెందుకులయ్యా అని అంటారు. కాబట్టి మొన్నే ఫస్ట్ ఏమన్నాడు, మనకు కలిగిన శ్రమ, ఎన్ని బాధలు పడ్డాం మనం ప్రాకారాలు లేక, దాన్ని చూపిస్తున్నాడు. తర్వాత గుమ్మములు ఎలా కాలిపోయినాయి, ఎలా పాడైపోయినాయి చెబుతున్నాడు. చెప్పిన తర్వాత వాళ్ళల్లో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు, వాళ్ళల్లో ఒక నమ్మకాన్ని తీసుకుని వచ్చాడు, వారిలో దేవుని యొక్క ప్రేరణ తీసుకుని వచ్చిన తర్వాత అంటున్నాడు, ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ గూర్చి నేను వారికి చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకును పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయటకే బలము తెచ్చుకునేది. వరకునే వాళ్ళు ఒప్పుకోలా. ఇవన్నీ చెప్పి ఇబ్బంది ఏం లేదు, రాజుగారు నాకు పర్మిషన్ ఇచ్చాడు. హల్లెలూయా. మీరేం బాధపడాల్సిన అవసరం, మనకి ఇంక శ్రమ రాదు. రాజుగారు మనకు పర్మిషన్ ఇచ్చాడు. అంతేకాకుండా మెటీరియల్ కూడా వచ్చేసింది. అంతేకాకుండా దేవుని యొక్క కరుణాహస్తం మన మీద ఉంది. హల్లెలూయా. మనకేం భయం లేదు. అనంగానే వారిలో ఉద్యోగం వచ్చేసింది. అయ్యా కడదామయ్యా, అయ్యా పని చేద్దామయ్యా, మేము కూడా వస్తామయ్యా. దేవునికే మహిమ కలుగును గాక. పని పూనుకున్నారు ప్రియ దేవుని బిడ్డారా. 19 అయితే హోరోనీడైన సన్బలట్టును, అమ్మోనీడు దాసుడైన టోబియా అను వాడును, అరబియుడైన గేషేమును ఆ మాట విన్నప్పుడు మమ్మల్ని హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందును మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచిక అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిమి. వచ్చారు, హేళన చేశారు, అగౌరవపరిచారు. రాజుగారు చెప్పిన మాటను తిరస్కరిస్తున్నారు మీరు, జాగ్రత్త అని హెచ్చరించారు. భయపడలా. ఏమన్నా తెలుసా, అసలు మీకు యెరూషలేములో మీకు కొద్దిగా కూడా పాలు లేదు. ఎందుకంటే మీకు ఆ బాధ లేదు కనుక. మాకెవరో తెలుసా, మాకు సహాయకుడు దేవుడు. ఆమేన్. ఆయన కరుణాహస్తం మా మీద ఉంది. మేము ఆపమేక, పని ప్రారంభం అవుతుంది, పని ముగించబడుతుంది. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నాతో నీతో మాట్లాడుతున్నాడు. ఎలా ఉంది దేవుని మందిర విస్తరణ కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు అనేక మంది సంఘములో చేర్చాలి అనే పనిలో నీ మనసు ఎలా ఉంది? నెహెమ్యా మనసు చాలా ఉన్నతంగా ఉంది. నెహెమ్యా చాలా బాధగా, వేదన పట్టి ప్రార్థన చేశాడు, ఆలోచించాడు, ప్రణాళిక వేసుకున్నాడు.
రాజుగారి దగ్గర దయ పొందుకున్నాడు, రాజుగారి దగ్గర సెలవు తీసుకున్నాడు. చక్కగా మెటీరియల్తో యెరూషలేము వచ్చాడు. యెరూషలేమును పరిశీలించాడు, కోట గుమ్మాలను పరిశీలించాడు, చక్కని మీటింగ్ వేసాడు, వారిని పురుకొలిపాడు పరిశుద్ధాత్మతో. హల్లెలూయా. రేపబడ్డారు దేవుని మాటలతో, పూనుకున్నారు పని కొరకు. ఆటంకం వచ్చింది, అయినప్పుడు భయపడలా. మా దేవుడు మాకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఆమేన్. ఏ దేవుని బిడ్డ, ఈ భూమి మీద దేవుని సంఘముగా మనము కూడా కట్టబడాలి, మనము కూడా విస్తరించాలి. ఆ రీతిగా నువ్వు నేను చెయ్యి కలపాలి, ముందుకు సాగాలి. ఎందుకంటే మనము నిత్య రాజ్యములో ఉండబోతున్నాం. మరి నీకు తెలిసిన వారు నిత్య నరకంలో ఉంటారు. నీకు ఇష్టమా? ఇష్టము కాదు కాబట్టి నువ్వు ప్రార్థించాలి, దేవుని పని చేయాలి. ఇటు గొప్ప ఆహ్వానం ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాడు, దేవుని పిలిపిస్తున్నాడు. ఎస్, నేను ఈ పనిలో ఉంటాను, నేను ఈ పనిలో చేయి కలిపి ముందుకు వస్తాను అని నువ్వు ముందుకు రాగలవా? దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు. అందరు లేచి నిలబడదాం. దేవుడు పిలుస్తున్నాడు, నన్ను దేవుడు పిలిచాడని ఆ విశ్వాసంతో ఇదిగో 2 చేతులు పైకెత్తి